మొన్న ఆర్ ట్యాక్స్ తర్వాత బీ ట్యాక్స్ అంటూ సంచలనానికి తెరలేపిన బీజేపీ శాసనసభ పక్షనేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి తాజాగా చేసిన యూ ట్యాక్స్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వరుసగా మంత్రులను ఏలేటి టార్గెట్ చేస్తూ ఉండడంతో కాంగ్రెస్లో కాక పుట్టిస్తోంది. నెక్స్ట్ ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారన్న హాట్ టాపిక్గా మారుతోంది. అయితే మహేశ్వర్ రెడ్డి దూకుడు వెనుక తమ లీడర్లు హస్తం ఉందా అన్న అనుమానాలు కాంగ్రెస్ నాయకుల్లో మొదలైంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఇరిగేషన్ బిల్లుల కోసం బీట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి భట్టిని తొలుత టార్గెట్ చేశారు ఏలేటి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఇండైరెక్ట్గా అటాక్ చేశారు. తాజాగా రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమ్మక్కై యూ ట్యాక్స్ పేరుతో 100 కోట్లను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైస్ మిల్లర్లకు మంత్రులకు మధ్య లావాదేవీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మంత్రి అండతోనే మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పౌర సరఫరాల మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికిరారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళల గడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. రైతాంగానికి అబద్ధం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నది. ఒకసారి వేయింగ్ అయిపోయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది, దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు, మాఫియా నడిపిస్తున్నది ఎవరు అని అడుగుతున్నా. ఈ అంశాన్ని అధికారుల జోలికి తీసుకెళ్ళాం. అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నారు. కలెక్టర్తో మాట్లాడడం, జడ్జిలతో మాట్లాడడం, ఎక్కడ ఎన్నిసార్లు మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా కూడా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద ఇంకా సమాధానం రావడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ను ఏలేటి మహేశ్వర్ రెడ్డి టార్గెట్ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు. కేసీఆర్ రేవంత్ కలిసే సంసారం చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికే బోనస్ ఇస్తామనడం అన్యాయమన్నారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో ఎక్కువ మొత్తంలో దొడ్డు బియ్యం సాగు చేసే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీ కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులు పండించిన పంటలు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి తెలంగాణలో లేదనే
వాటికి రసీదు ఇవ్వడం లేదు. ఇలా ఒక్కో క్వింటాల్కు 10 నుండి 12 కిలోలు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధిక ధాన్యం జోకడంతో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, కొల్లగొట్టిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఏమవుతున్నాయనేది సివిల్ సప్లై కమిషన్ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ డబ్బులో నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 కోట్లు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్కి ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైసు మిల్లర్లతో మంత్రి కుమ్మక్కయ్యారంటున్నారు. 450 కోట్లు రైసు మిల్లర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారంటున్నారు. ఇది మొత్తం 950 కోట్ల కుంభకోణమని మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. యూటాక్స్ పేరిట అధికారులకు ఎంత ఇస్తున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ఆ డబ్బులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 కోట్లు కేసీ వేణుగోపాల్కి ఇచ్చింది వాస్తవం కాదా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేస్లో ఎక్కడ వెనకబడిపోతానేమో అనే భయంతో వేణుగోపాల్కు డబ్బులిచ్చారని ఆరోపించారు. తోటి మిత్రులు ఇచ్చి ముందుకు వెళ్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా అని అడిగారు. ధాన్యం క్రయ విక్రయాలకు ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము ఈ తప్పులను నిరూపిస్తామని చెప్పారు. ఇది సామాన్యుల రక్తాన్ని తాగే కుంభకోణమని ప్రకటించారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులను ఆదుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో మంత్రిని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి టార్గెట్ చేస్తుండడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్లో ఏలేటి నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఏలేటి దూకుడు వెనుక తమ లీడర్ల హస్తం ఉందా అనే అనుమానాలు కాంగ్రెస్ నాయకుల్లో మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న సమాచారం ఎప్పటికప్పుడు లీక్ అవుతుందా అన్న సందేహాలు సైతం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం అలర్ట్ అయిందని చెబుతున్నారు.